ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హాస్పిటల్లో అందరి సమక్షంలో కావేరి ఆ మాటని ఒప్పుకుంది. కావేరి శివపురానికి రావడానికి ముందే ఈ పెళ్లి నిర్ణయం జరిగిపోయింది. కావేరి మీద పిచ్చి ప్రేమతో తను నాతో క్లోజ్గా ఉండడాన్ని కూడా నేను ప్రేమ అనుకుని పొరపాటుగా ఫీల్ అయ్యాను. అందుకే అమ్మా, నా పొరపాటును నేనే సరిదిద్దుకోవాలని, ఆ ప్రేమని నేనే తుడిచేసుకోవాలి అనుకుంటున్నాను. మరొకరి జీవితంలో అడుగు పెట్టబోయే ఆడపిల్లని మనసులో పెట్టుకోవడం సంస్కారం కాదు కదమ్మా. అందుకే కావేరిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను తన నుంచి తప్పించుకోవడం లేదమ్మా, కావేరి గౌరవాన్ని కాపాడుతున్నాను. అమ్మా, కన్న తల్లిగా నువ్వు నా సంతోషాన్ని ఎంత కోరుకున్నావో, కావేరిని ప్రేమించిన మనిషిగా ఆమె సంతోషాన్ని కూడా నేను కోరుకుంటున్నానమ్మా. అర్జున్, కావేరికి దూరం అయితే ఎలారా? పర్వాలేదమ్మా, ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ నాకు అచ్చి రాలేదేమో. ఈ ప్రేమ దూరమైతేనే అమ్మ ప్రేమ ఉందిగా, బతికేస్తానమ్మా. దయచేసి నేనేమైపోతానోనని నువ్వు భయపడకమ్మా. చాలా ఎక్కువగా కావేరిని ప్రేమించాను కదా, దాన్ని పూర్తిగా మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది. అమ్మా, నన్ను కాసేపు ఒంటరిగానే వదిలేయండి. అర్జున్, ఇలాంటి క్షణాల్ని చూడ్డానికన్నా నేనెలా ప్రాణాలతో బతుకుతుంది? నీ సంతోషం కళ్ళ ముందే కాలి బూడిదైపోతుంటే ఎలా నాన్నా చూస్తూ ఊపిరితో ఉండాలి? కాకి పిన్ని, బావ లవ్ ఫెయిల్యూర్ అయ్యి మంచి విరహ వేదనలో ఉన్నాడు. మనం వెళ్ళి కాస్త ఓదార్పు యాత్ర చేసొద్దాం పద. ఓదార్పు యాత్ర అటు ఇటుదా అయితే మనకు శవయాత్రదా చేసి పూడ్సును. అసలే లవ్ ఫెయిల్యూర్, బ్రెయిన్ ఎంత మాదిరి రియాక్ట్ అవునో యారికి తెలియదు. కాకి పిన్ని, ఇలాంటి సిచ్యువేషన్ ని వాడుకుంటేనే కదా మన విలనిజానికి ఒక స్టేచర్ ఉంటుంది. రా, హాస్పిటల్లో స్ట్రెచర్ కూడా ఉంటుంది. ఏదైనా తేడాదా కొట్టిందో అంతే మురుగనే. బావా, నిన్నీ పరిస్థితిలో వచ్చి కలవడం కరెక్ట్ కాదు, కానీ నిన్ను క్షమాపణ కోరడానికి వచ్చాను. మనసుకి కరెక్ట్ కాదని తెలిసినా కావేరిని పంపించడానికి బాధ పెట్టే మాటలు అనాల్సొచ్చింది. నేను చెప్పిందేగా చేశారు. బావా, ఒక్క 10 నిమిషాలు భోజనం రెడీ చేస్తాను. నాకు ఆకలిగా లేదు. కావేరి, వంట సిద్ధం చేసి పెట్టు. నువ్వు భోంచేయి. నువ్వు తినకపోతే నేను బాధపడతా. నువ్వు వంట చేయకపోతే నేను తినలేదేమో అని అత్తయ్య బాధపడుతుంది.
ఇందాక అత్తయ్య నీ ఫోన్కి కాల్ చేసింది. నా కోసం వంట రెడీ చేసావని చెప్పాను. నువ్వు అత్తయ్య మాట పట్టించుకోకుండా అర్జున్ కోసం ఆ ఇంటికి వెళ్ళావని తెలిస్తే అదే క్షమాపణ చెప్పడానికి గనక వెళ్ళావని తెలిస్తే బాగోదు. అత్తయ్య భరించలేదు. రేపటి మన పయనాన్ని కలగనడం ఎలా, వెళ్ళే ప్రతి మార్గాన్ని నమ్మడం ఎలా, ఎవరికెవరు ఏమవుతారో కాలం నడిపే లోకాన ఏ మార్పు ఎందుకు జరుగునో దేవుడు ఆడే చూదానా. ప్రశ్నలే మిగులును బతుకున ఎడారై అడుగడుగునా. నా మేనల్లుడు శివతోని మేము పెండ్లి నిశ్చయం చేసుకున్నాం. కావేరి ఇష్టంతోనే జరిగే పెండ్లిగిది. ఆసే మిగిలిన స్వార్థం అంచున మోసం ఏలినా నమ్మే తోవనా. పెద్దగా చేసిన ప్రేమ చిన్న పోయెనమ్మా. మాటలు నేర్చిన ప్రేమ నింగికెగసెనమ్మా. అమ్మా, దేవుడు బాబుని మనం ఎందుకమ్మా గిట్ల బాధ పెట్టాలా? దేవుడు బాబు మనకు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి కృతజ్ఞత లేకుండా గా బాబుని అన్ని మాటలు అంటవేందమ్మా? గంగా, నేనంతా చూసినానమ్మా. అమ్మా, అక్కకి అర్జున్ బాబే దేవుడు బాబన్న నిజం దాచి సానా పెద్ద తప్పు చేస్తున్నామమ్మా. ఇప్పుడు కిస్సొంటి మాటలతో గా బాబుని అవమానించడం పాపం కదమ్మా. గంగా, ఏది ఎప్పుడు చెయ్యాలనో, ఎప్పుడు ఏ నిజాన్ని బయట పెట్టాలనో నాకు తెలుసు. చిన్నపిల్లవి, పెద్దదానిలా ఆలోచించుడు బంజీ. గిది అక్క జీవితానికి, దాని బతుకుకు సంబంధించిన ముచ్చట. అది మర్చిపోకు, అర్థమైందా? ఈ మాటలు పొరపాటున కూడా అక్కతోని మాట్లాడకు బిడ్డా. పట్టు, గోలి వేసుకో. వేసుకో. ఏం ఆలోచించకుండా నువ్వు విశ్రాంతి తీసుకో బిడ్డా. గణేష, నన్ను క్షమించయ్యా. నేను చేస్తున్నది తప్పని తెలిసినా నా కూతురికి శివ యాడ దూరమైపోతాడో నన్న స్వార్థంతోని ఇట్లా చేయాల్సొస్తుంది. దేవుడు బాబు, నన్ను క్షమించయ్యా.